ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మనం ప్రభువును ఆరాధించడానికి ముందు దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు నేర్చుకొని ఆరాధనలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం నుంచి 9వ అధ్యాయం. తొమ్మిదో అధ్యాయంలో మనకి 20 వచనాలు ఉన్నాయి. అందులో మొదటి 10 వచనాలు నేను చదువుతా, తర్వాత 10 వచనాలు మీరు చదవండి. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వాద్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశించుదురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించును. యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనము స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమునగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. కావున నీ నామం ఎరుగని వారు నిన్ను నమ్ముకొందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రభుదినం మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మా అందరికీ మీరు సహాయం చేయండి. ఆత్మదేవ, మీరు మాకు బోధించి మిమ్మల్ని ఆరాధించుటకు మా హృదయాలను సిద్ధపరిచి మీ సన్నిధి మాతో ఉంచమని మా ప్రభువైన క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం చాలాసార్లు మనం వాక్యం విని ఉంటాం చర్చిలో. తర్వాత మనం కూడా ఎక్కువసార్లు కీర్తనలు చదువుతాం, సామెతలు కూడా చదువుతూ ఉంటాం. రక్షణ పొందిన కొత్త దినాల్లో చాలామంది చెప్తూ ఉంటారు, సామెతలు 31 అధ్యాయాలు ఉంటే రోజు ఒక అధ్యాయం చదివితే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలు కూడా మనం కీర్తనలు ఎక్కువ చదివిస్తూ ఉంటాం ఇంట్లో. సండే స్కూల్లో కూడా ఎక్కువ విషయాలు వాళ్ళకి టీచ్ చేస్తూ ఉంటారు. తర్వాత కంఠత వాక్యాలు కూడా మనం కీర్తనల నుంచి ఎక్కువ భాగం ఎక్కువసార్లు నేర్పిస్తూ ఉంటాం. సో మనందరికీ పరిచయమైన వాక్యాలే, మళ్ళీ ఒకసారి దాంట్లో నుంచి కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడిన విధాన్ని బట్టి మనము ఆరాధన చేయడానికి ముందుకెళ్దాం. సో కీర్తనలు అంటే దాని యొక్క అర్థం ఏముందంటే స్తుతి అని ఉందన్నమాట. స్తుతి కీర్తనలను కూడా దీన్ని మనం అనవచ్చు. కీర్తనల గ్రంథాన్ని స్తుతి కీర్తనలు అని కూడా అనవచ్చు. ఈ కీర్తనల గ్రంథం మనకి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుంచి 600 సంవత్సరం మధ్యకాలంలో రాసినట్లుగా మనకి చరిత్ర చెప్తూ ఉంది. తర్వాత దీంట్లో ఎక్కువ భాగం మనకి దేవుణ్ణి ఆరాధించడం గురించి, దేవుణ్ణి స్తుతించడం గురించి, ఆ తర్వాత వారి జీవితాల్లో దేవుడు చేసిన మేలుని బట్టి వాళ్ళు దేవుణ్ణి కొనియాడినట్టుగా, స్తుతించినట్టుగా, ఆ తర్వాత వాళ్ళు పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించినట్టుగా మనకి రాయబడి ఉంటుంది. తర్వాత వారి జీవితాల్లో దేవుడు చేసిన మేలుని బట్టి వాళ్ళు స్తుతించడం జరిగింది. తర్వాత ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనకు సమాధానం ఇచ్చినప్పుడు ఆ సమాధానాన్ని బట్టి
వాళ్ళు దేవుణ్ణి స్తుతించినట్టుగా మనకి రాయబడి ఉంటాయి. ఎక్కువ భాగం మనకి దేవుణ్ణి ఆరాధించి స్తుతించిన విషయాలు మనకి కీర్తనలు 150 అధ్యాయాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆరాధనకి ఎక్కువ భాగం ఆరాధన కోసము దేవుని స్తుతించడానికి ఈ కీర్తనలో నుంచి వాళ్ళు పాడుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఎక్కువ మనకి దీంట్లో దావీదు గారు ఎక్కువ కీర్తనలు రాయడం జరిగింది. దాంతోపాటు ఆసాపు, కోరా కుమారులు, మోషే వీళ్ళందరూ కొన్ని కీర్తనలను కొన్ని అధ్యాయాలు వాళ్ళు రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత సొలొమోను, దావీదు, ఆసాపు, కోరా కుమారులు, మోషే వీళ్ళందరూ రాసిన వాళ్ళ యొక్క అనుభవం, దేవునితో వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి దేవుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వారికి దేవుడు ఇచ్చిన ప్రార్థనకి సమాధానం మేలుని బట్టి వాళ్ళు వారి జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలను బట్టి దేవుణ్ణి స్తుతించిన విషయాలు మనకి ఇక్కడ రాయబడి ఉంటాయి. సో దావీదు గారు కూడా ఆయన గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు ఆయన చాలా అనుభవాలు గుండా వెళ్ళినప్పుడు అరణ్యంలో గొర్రెలు కాసేటప్పుడు ఆ యొక్క ఫారెస్ట్లో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కూడా ఆయన చాలా విషయాలు రాస్తారు మనకి. తర్వాత ఆయన యుద్ధ వీరుడిగా ఉన్నప్పుడు ఆయన రాజు అయిన తర్వాత రాజుగా ఆయన యొక్క అనుభవాలు, తర్వాత ఆయన మంచి మ్యూజిషియన్ కూడా, ఆయన సంగీతకారునిగా ఉంటాడు. సో అన్ని అనుభవాలు మనకి దావీదు గారు చాలా అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని విషయాలు రాస్తూ ఉంటాడు. సో మనకు అందరికీ వెళ్ళిన ఏంటంటే కీర్తన 23, అది కూడా ఆయన గొర్రెల కాపరి విషయాలు కవర్ చేస్తూ దాంట్లో రాస్తూ ఉంటాడు. సో మనకి కీర్తన 9వ అధ్యాయంలో ఏమున్నాయంటే ఆయన రాజుగా ఉన్నప్పుడు, దావీదు గారు రాజుగా ఉన్నప్పుడు శత్రువులు వాళ్ళ యొక్క రాజ్యం పైనకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని సహాయం కోరుకొని దేవుని దగ్గర విచారం చేసి దేవుని దగ్గర ప్రార్థన చేసి వాళ్ళు ముందుకెళ్ళినప్పుడు దేవుడు వారికి విజయం ఇచ్చిండు యుద్ధంలో. ఆ విజయాన్ని బట్టి దావీదు గారు దేవుని స్తుతించిన విషయాలు మనకి ఈ 9వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. సో దీంట్లో కూడా 2 భాగాలుగా మనం అర్థం చేసుకుంటే, ఒకటి దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క లక్షణాలను బట్టి దేవుణ్ణి ఆరాధించిన విషయాలు మనకి రాయబడతాయి. రెండవది వాళ్ళు యుద్ధంలో విజయం సాధించిన తర్వాత దేవుడు వారికి తోడుగా ఉండి ఎలా దేవుడు వారికి మేలు చేసిండో వాటిని బట్టి దేవుణ్ణి ఆరాధించిన విషయాలు మనకి ఇక్కడ రాయబడి ఉన్నాయి. సో మనకి దీంట్లో మనం 9వ అధ్యాయంలో కొన్ని దేవుని యొక్క లక్షణాలు, ఆయన యొక్క గుణగణాల గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి చూస్తాం. దాని తర్వాత వారికి వ్యక్తిగతంగా దేవుడు ఎలా తోడుగా ఉండనే విషయాలు కూడా దాన్ని బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడదాం. సో 2వ వచనంలో చూసినట్టయితే 9వ అధ్యాయంలో, మీ దగ్గర 9వ అధ్యాయం తీసి పెట్టుకోండి. 2వ వచనంలో చదువు. ఓకే. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించున్నాను, నీ నామమును కీర్తించేది. సో దావీదు గారు దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన ఎలా అర్థం చేసుకున్నంటే, దేవుడు మహోన్నతుడు అనే విషయాన్ని ఆయన అర్థం చేసుకుని ఆయన యొక్క మహోన్నత్వాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క లక్షణాలు మనం చాలా చూస్తూ ఉంటాం. బైబిల్లో చూసినప్పుడు చాలా ఎన్నో విషయాలు ఉంటాయి. దేవుడు సృష్టికర్త, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన జ్ఞానం గలవాడు, సర్వ జ్ఞానమైన దేవుడు, సర్వశక్తిమంతుడు, చాలా విషయాలు మనం చూస్తాం. మనము దేవుని సిద్ధాంతం, గాడ్ డాక్ట్రిన్లో మనం చాలాసార్లు అన్న కూడా వాక్యం చెప్పేటప్పుడు కవర్ చేస్తూ ఉంటారు. అందుకని మనం నేర్చుకున్న ఈ 9వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనం చూస్తాం. సో దీంట్లో 2వ వచనం మనకి ఆయన మహోన్నతుడు, ఇంగ్లీష్లో ఏముందంటే మోస్ట్ హై అని ఉంది. సో ఆయన అధికమైన వాడు, ఆయన కంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరు లేరు, ఆయన మాత్రమే అది కూడా ఆయన దేవుడు. కాబట్టి దావీదు గారు ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన సర్వోన్నతుడు, మహోన్నతుడు అనే దాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన ఉన్నతుడు, ఆయన మాత్రమే గొప్పవాడు, ఆయన కంటే అధికమైన వాళ్ళు ఎవరు లేరు, ఆయన సర్వోన్నతుడైన వాడు. తర్వాత ఆయన సర్వాధికారి అయిన దేవుడు. సో ఇందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. సో ఆయన యొక్క మహోన్నత్వాన్ని బట్టి, ఆయన యొక్క లక్షణాన్ని బట్టి మనం వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించడానికి ఇష్టపడదాం. ఆ తర్వాత 7వ వచనంలో ఒకసారి చదువుతారా అక్క? చదువు. ఓకే, థ్యాంక్ యూ. సో దేవుడు సింహాసనం ఆసీనుడై ఉన్నాడు. ఆయన శాశ్వతంగా సింహాసనం పైనటువంటి దేవుడు ఆయన. సో పరలోక రాజ్యంలో దేవుడు పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన. సో ఆయన యొక్క సింహాసనం కంటే ఇంకెక్కువగా ఏది కూడా లేదనమాట. సో భూమి మీద మనం రాజ్యాలు, రాజులు చూసినప్పుడు వాళ్ళు కొంతకాలం రాజులుగా, అధికారులుగా సింహాసనం ఆశించుంటారు. కొంతకాలం తర్వాత వారి రాజ్యం ఏమైందంటే పడిపోద్ది. ఇప్పుడు అలెగ్జాండర్ ఆయన చాలాసార్లు ఆయన చాలా యుద్ధాల్లో గెలిచి చాలా రాజ్యాలను జయించిండు ఆయన.
తర్వాత కొంతకాలానికి ఆయన చనిపోయాడు. సో భూమి మీద ఏ రాజ్యం కూడా, ఎవరి సింహాసనం కూడా, అధికారులు, రాజులు కూడా శాశ్వత కాలంగా ఉండరు. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే సింహాసన ఆసీనుడైన దేవుడు. ఆయన యొక్క సింహాసనం అనేది శాశ్వత కాలం ఉండేది, అది ఎప్పుడు కూడా మారనిది, మార్పు చెందినది. సో దేవుడు అంత గొప్ప దేవుడుగా మనకున్న దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించబద్దులై ఉన్నాం. సో ఆయన యొక్క రాజ్య పరిపాలన, సింహాసనం అనేది దేవుని యొక్క రాజ్య పరిపాలన గురించి మనకి తెలియజేస్తుంది. సో దేవుడు ఆ పరలోకంలో అత్యున్నత సింహాసనంపై ఆసీనుడయ్యండి, భూమి మీద ఆయన యొక్క సర్వాధికారాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. భూమి మీద జరుగుతున్న ప్రతిదీ కూడా దేవుడు తన చిత్తానుసారంగా ఆయన జరిగిస్తూ ఉన్నాడు. సో దేవుని యొక్క సార్వభౌమ అధికారం కింద మాత్రమే భూమి మీద ప్రతి విషయం కూడా జరుగుతూ ఉంది. సో అందుని బట్టి ఆయన యొక్క సింహాసన అధికారాన్ని బట్టి, దేవుని యొక్క పరిపాలన బట్టి, ఆయన సర్వోన్నతులైన విధానం బట్టి మనం ప్రభువుని ఆరాధిద్దాం. ఆ తర్వాత 7వ వచనంలో ఆయన న్యాయవంతుడు. ఒకసారి చదువుతారు. థ్యాంక్ యూ. సో ఆయన న్యాయవంతుడైన దేవుడు. తర్వాత 8వ వచనంలో కూడా మనకి ఆయన నీతిమంతుడైన దేవుడు అనే విషయాలకి మనకి రాయబడి ఉంటాయి. సో దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఆయన న్యాయవంతంగా మాత్రమే తీర్పు తీస్తాడు. సో అన్యాయంగా ఆయన తీర్పు తీర్చేవాడు కదా. ఆయన యొక్క లక్షణంలో న్యాయం మాత్రం ఉంటుంది. అన్యాయం అనేది దేవుని యొక్క లక్షణంలో, ఆయన దైవత్వంలో అది మనకి కనిపించదు అనమాట. సో బైబిల్ మొత్తం చూసినప్పుడు చాలాసార్లు మనకి దేవుడు న్యాయవంతుడైన విషయాలు మనకి రాయబడి ఉంటాయి. సో ఆయన న్యాయం నుంచి దేవుడు తీర్పు తీస్తాడు. సో లోకంలో మనం చూసినట్టయితే కొన్నిసార్లు నిర్దోషిని దోషిగా, దోషిని నిర్దోషి కూడా తీర్పు తీస్తారు. వాళ్ళకున్న అధికారాన్ని బట్టి, వాళ్ళకున్న డబ్బుని బట్టి, వాళ్ళకున్న హోదాని బట్టి, వాళ్ళకున్న రికమెండేషన్ బట్టి కొన్నిసార్లు కొంతమంది తప్పు చేసినప్పటికీ అది చేయలేదని నిరూపిస్తారు వాళ్ళు అబద్ధ సాక్ష్యం ద్వారా. కానీ దేవుడు మాత్రము తీర్పు తీర్చేటప్పుడు అది జరగదనమాట. సో ఆయన న్యాయంగానే తీర్పు తీస్తాడు, ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు కాబట్టి. తర్వాత ఆయనలో అవినీతి అనేది లేదు. సో దేవుడు భూమి మీద దేవుడి యొక్క 2వ రాకడలో ఆయన తీర్పు తీర్చేటప్పుడు ప్రజలందరికీ ఆయన న్యాయంగా తీర్పు తీస్తాడు. 9వ వచనం ఒకసారి చదువుతాం. యొక్క 9. ఓకే. సో దేవుడు నలిగిన వారికి మహాదుర్గమైన దేవుడు. 8 ఎండింగ్లో కూడా చదవండి. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. సో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడలో సో భూమి ప్రపంచం మొత్తం కూడా నాశనం అయిపోయి, సో దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఆయన న్యాయంగానే తీర్పు తీస్తున్నమాట. సో ఎవరైతే ఆయన నుండి విశ్వాసం ఉంచి వాళ్ళు పాపక్షమాపణ పొందుతారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి, నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. సో అలా కాకుండా వాళ్ళు పాపక్షమాపణ పొందకుండా, దేవుని దగ్గర వాళ్ళు మారుమనసు పొందకుండా, పాపాలు ఒప్పుకోకుండా చనిపోతే వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళడానికి అర్హులనే విషయం మనకి బైబిల్ చెప్తాం. సో దేవుడి యొక్క అంతిమ తీర్పులో ఆయన న్యాయబద్ధంగా ఆయన తీర్పు తీస్తాడు. సో అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు పంపించిందంటే మనందరం పాపం చేసినాం కాబట్టి మన పాపాలు క్షమించబడాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడైన వాడు, ఆయన నిర్దోషమైన రక్తం చిందించబడడం ద్వారా మన పాపాలకి క్షమాపణ కలిగింది. సో ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకున్నామో అప్పుడు దేవుడు మన పాపాలను క్షమించి దేవుడు తనతో మనల్ని సమాధానపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు మనల్ని ఆయనతో సమాధానపరుచుకోవడం ద్వారా దేవునికి మనకి సహవాసం ఏర్పడింది. సో ఆ తర్వాత మనం ఎప్పుడు చనిపోయినా లేకపోతే దేవుని రాకడలో మనం ఉన్నప్పుడు దేవుడు ఆయన తీర్పులో మనకి ఆయన రాజ్యానికి, నిత్య జీవానికి తీసుకెళ్తాడు. సో కాబట్టి దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారమే ఉన్నాం. సో ఈ యొక్క గొప్ప లక్షణాలను బట్టి 1 ఆయన మహోన్నతుడు, 2 ఆయన సింహాసనం నిరంతరం ఉండేది, తర్వాత 3 ఆయన న్యాయవంతుడైన దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు, ఆయన లోకానికి తీర్పు తీర్చేవాడు. సో మనకి అబ్రహాము ధనవంతుడు, తర్వాత లాజరు విషయం తెలుసు. సో లాజరు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చాలా భేదవాడిగా, చాలా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన దేవుని విశ్వాసం ఉంచి ఆయన చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యం ఉన్నాడు. ఆ ధనవంతుడు భూమి మీద చాలా ఆయన ఎంజాయ్ చేసిండు, చాలా ఆయన సంతోషించిండు. అయితే దేవుని మాత్రం ఆయన విశ్వాసం ఉంచలేదు. అప్పుడు దేవుడు ఆ రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆయన ధనవంతుడు దేవునితో ఆ నిత్య నరకంలో ఆయన కాల్బాడుతున్నప్పుడు ఆయన అడిగిండు పరదేశం నుంచి
ధనవంతుడు ఏమడిగిందంటే ఆ దేవుణ్ణి, సో నా భూమి మీద నా సహోదరులు ఉన్నారు, కనీసం వాడికి వెళ్ళి వాళ్ళని కూడా ఈ సువార్త చెప్పి వాళ్ళని భూమి వాళ్ళని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఒకరికి అవకాశం ఇవ్వమంటే దేవుడు దానికి ఒప్పుకోలేదు. సో అంటే చాలాసార్లు మనం భూమి మీద న్యాయం తీర్పు తీర్చినప్పుడు రికమెండేషన్ బట్టి, హోదాని బట్టి, వారికి ఉన్న అథారిటీస్ని బట్టి, అమౌంట్ని బట్టి మనం చేస్తుంటారు. కానీ దేవుడు అలా చేయకుండా ఆయన న్యాయవంతంగా మాత్రమే చేసే దేవుడు. ఇప్పుడు మనం ప్రభువుని నమ్ముకొని రక్షణలో ముందుకెళ్ళినాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎవరో ఒకరు రక్షణ పొందలేదు అనుకోండి, మనం చాలాసార్లు సువార్త చెప్పినా కానీ వాళ్ళు నమ్మలేదు అనుకో, వాళ్ళు చనిపోయిన తర్వాత మనం పరలోకాన్ని పోయిన తర్వాత మన రికమెండేషన్తో వాళ్ళని కూడా దేవుని రాజ్యానికి ఆహ్వానించమని దేవుని అడిగితే అక్కడ అవకాశం లేదు. సో దేవుడు ఎందుకంటే ఆయన అవకాశం ఇచ్చిండు భూమి మీద ఉన్నప్పుడు, ఆ అవకాశాన్ని ఎవరైతే ఉపయోగించుకొని దానికి విధేయులై దేవుని విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హులు. సో ఒక ఎగ్జాంపుల్, మేము చిన్నప్పుడు మా ఊర్లో ఒక అతను 14 సంవత్సరాలు జైల్లో ఉండే, ఆయన దాన్ని కఠిన కారాగార శిక్ష అంటారు కదా. అయితే ఏం జరిగిందంటే, ఎందుకు ఆయన జైలుకి పోయిందంటే, ఆయన వాళ్ళ బామ్మర్ది వాళ్ళిద్దరూ, వాళ్ళ బామ్మర్ది అని ఇంకొక ఆమె ఏం చేస్తారంటే వాళ్ళిద్దరూ చనిపోవాలని డిసైడ్ అయిన తర్వాత ఒకరోజు మిడ్ నైట్ వాళ్ళ బామ్మర్ది ఇంకొక లేడీ వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే కిరోసిన్ పోసుకారు, ఇద్దరు చనిపోవాలని. పోసుకున్న తర్వాత ఆయన ఫస్ట్ ఆమె పైన నిప్పేసిండు, ఆమె కాలుతున్నప్పుడు ఆయన భయపడి పారిపోయిన తర్వాత ఈలోపు వాళ్ళ బావగారు ఇక్కడికి వచ్చిండు అన్నమాట. వచ్చి ఆమె కాలిపోతుంది కాబట్టి ఆమె రక్షించాలని చెప్పేసి ఆయన పట్టుకొని ఆమెని కాలకుండా ఉండడానికి ప్రయత్నం చేసిండు ఆయన. అప్పుడు ఏమైందంటే ఆయన చేతులు కూడా కాలిపోయినాయి. కొన్ని రోజుల తర్వాత ఇక నెక్స్ట్ డేకి పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ నమోదైంది. అప్పుడు ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఉండో చనిపోవాలని ఇద్దరు కలిసి, ఒక లేడీ వాళ్ళ బామ్మర్ది, వాళ్ళిద్దరు కిరోసిన్ పోసుకున్నారు కదా, అందులో ఆయన పారిపోయిండు ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ వాళ్ళ బావగారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆమెను కాపాడడానికి ప్రయత్నంలో ఆయన చేతులు కాలడం ద్వారా నువ్వే చేసావు, ఇది నువ్వే కాల్చిన కాబట్టి నీకే శిక్ష అని వాళ్ళు ఆ కోర్టులో కూడా అది అబద్ధంగా దాన్ని సృష్టించి ఆయనకి 14 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు. దాదాపు 11 years ఆయన సెంట్రల్ జైల్లో చర్లపల్లి ఉండు, తర్వాత గవర్నమెంట్ 11 years తర్వాత బయటికి పంపింది. అంటే ఆయన తప్పు చేయలే, వాళ్ళ బామ్మని తప్పు చేసిండు. ఆ లేడీని కాపాడడానికి ఈయన వెళ్ళడం ద్వారా ఈయన కూడా వాళ్ళు శిక్ష వేయడం జరిగింది. సో అంటే దేవుడు రాజ్యంలో దేవుడు తీర్పు ఇచ్చేటప్పుడు ఆయన న్యాయవంతంగా మాత్రం ఇస్తాడు. అలాంటి భూమి మీద మాత్రమే మనకి అన్యాయపు తీర్పులు కనిపిస్తూ ఉంటాయి. సో దేవుడు అంత గొప్పవాడు, దాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతిద్దాం. సో తర్వాత ఇక్కడ 9వ వచనం నుంచి 20 వరకు దావీదు గారు తన యుద్ధంలో విజయం సాధించిన తర్వాత దేవుడు వారికి ఎట్లా తోడుగా ఉండు అనే విషయాలు గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించిన విషయాలు ఉంటాయి. ఇప్పుడు దాకా మనం చూసిన విషయాలు ఓన్లీ దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన్ని స్తుతించినట్లుగా మనం చూసినాం. ఆయన మహోన్నతుడు, ఆయన సింహాసన ఆసీనుడైనవాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఆ యొక్క గొప్ప లక్షణాలను బట్టి దావీదు గారు దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ 9 నుంచి 20 వచనాల్లో సో దేవుడు తన రాజ్యంలో తన ప్రజలకు దావీదు గారికి ఎట్లా తోడుగా ఉండే విషయాలు రాస్తూ ఆయన దేవుణ్ణి స్తుతించిన విషయాలు మనకు రాయబడి ఉంటాయి. 9వ వచనంలో ఇక్కడ ఏముందంటే, నలిగిన వారికి ఆపత్కాలంలో మహాదుర్గమైన దేవుడు ఆయన. 10వ వచనంలో ఆయన ఆశ్రయదుర్గమైన దేవుడు. సో వీళ్ళు దావీదు గారిని తన రాజ్యం మీదకి శత్రువులు వచ్చినప్పుడు యుద్ధానికి దావీదు గారు ముందుగానే దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని దగ్గర విచారించి దేవుడు ముందుకెళ్ళమన్నప్పుడు వెళ్ళినప్పుడు దేవుడు ఆ యొక్క శత్రువుల నుంచి వాళ్ళని కాపాడి వాళ్ళ శత్రువులందరినీ దేవుడు నాశనం చేసినట్టుగా యుద్ధంలో వారికి విజయం ఇచ్చినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన ఏం చెప్తున్నంటే, మేము దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు మాకు తోడుగా ఉండి దేవుడు మాకు విజయాన్ని ఇచ్చిన అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ విజయాన్ని బట్టి దేవుడు దావీదు గారు దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో మన జీవితాల్లో కూడా మనం ఆ దేవునిలో ముందుకెళ్తూ ఉన్నప్పుడు, క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నప్పుడు, మనం క్రైస్తవులుగా లేదా క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తూ ఉన్నప్పుడు మనకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ నీడ్స్, తర్వాత అంటే లోకస్తుల నుంచి, కుటుంబీకుల నుంచి, బంధువుల నుంచి, మనం చేసే వర్క్ ప్లేస్లు, ఇవన్నీ ప్రాబ్లమ్స్లో మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఆశ్రయంగా ఉండి ఆయన మనల్ని ఆ సమస్యల్లోంచి బయటకు తీసుకొస్తున్నమాట. సో కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మన సమస్యలకి ఆయన సొల్యూషన్ ఇచ్చి వాటిలో నుంచి మనల్ని బయటకు తీసుకొస్తారు. అందుని బట్టి మనం
ఆయన్ని ఆశ్రయించాలి. మనం కూడా చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా మనం ఊహించని రీతిగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనం ఒక విధంగా అనుకుంటే అది ఇంకొక విధంగా దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మనకి ఆశ్రయదుర్గమైన దేవుడుగా ఉన్న విధానం బట్టి మనం ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాం. తర్వాత 11th verseలో సియోను వాసి అని ఇక్కడ ఉంది. 11th సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురం చేయడి. సో దేవుడు యొక్క సన్నిధి అక్కడ పాత నిబంధనలో మనకి ఇజ్రాయిల్ యెరూషలేములో మనకి దేవుని మందసం ఉంటుంది. అక్కడ దేవుని సన్నిధిని అది తెలియజేస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి బలి ఇవ్వడానికి యెరూషలేంకి వెళ్ళి అక్కడ మందసం దగ్గర వాళ్ళు దేవునికి బలి ఇచ్చి దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడైతే దేవుడు తన పరలోకంలో సింహాసనం మీద ఆశీనుడై ఉన్నాడు. సో మనందరం చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని రాకడలో ఎత్తబడినప్పుడు దేవుని ఎదుట మనం ఆరాధించబోతూ ఉన్నాం. సో దేవుడు అంత గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చిన విధానం బట్టి మనం దేవుణ్ణి ఆరాధించబద్దులే ఉన్నాం. సో 12వ వచనంలో బాధపడు వారిని జ్ఞాపకం చేసుకునేవాడు, వారి ప్రార్థనను వినేవాడు. సో 12 ఒకసారి చదువుతారా. ఆయన రక్తాపరాధాన్ని గూర్చి విచారణ చేయనప్పుడు బాధపడు వారిని జ్ఞాపకం చేసుకుని వారి మరణం ఆయన మరువడు. సో ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మొరని దేవుడు వింటాడనే విషయాన్ని ఇక్కడ రాయబడి ఉంది. సో మనకి నిర్గమకాండంలో ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఐగుప్తు రాజు ఫరో రాజు చాలా వాళ్ళని బాధ పెడతా ఉన్నప్పుడు కఠినంగా వాళ్ళకి ఎక్కువ పని చెప్తా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఇటుకలు తయారు చేసేవాళ్ళు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇటుకలు తయారు చేయడానికి వాళ్ళు గడ్డి తీసుకురావడము, వాటిని మోయడము, దాని చాలా తయారీలో చాలా పనులు ఉంటాయి కదా. అప్పుడు వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు చాలా దేవుడు ఆశీర్వదించి వాళ్ళని చాలా జనాంగం పెరుగుతూ ఉంది. ఫస్ట్ యోసేపు వెళ్ళిండు, యోసేపు తర్వాత ఆయన సహోదరులు వెళ్ళిరు. సో దేవుడు వాళ్ళ సంతానాన్ని ఆశీర్వదించి వాళ్ళు చాలా ఎక్కువైపోతారు. అప్పుడు రాజుగారికి ఐగుప్తు రాజుకి భయం అయిపోయి వీళ్ళు మనకంటే ఎక్కువ అయిపోతే మన మీద వ్యతిరేకపడి యుద్ధం చేస్తే మనల్ని ఆక్రమించుకున్న భయం అయిపోయి ఆయన ఏం చేసినంటే వాళ్ళని బాగా కఠినంగా వాళ్ళని కఠినంగా వారికి పని చెప్పడం, వారిని బాధించడం, వారిని హింసించడం చేసినప్పుడు దేవుడు అప్పటికీ వాళ్ళకు తోడుగా ఉండి దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చిండు. అప్పుడు వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు. వాళ్ళు అట్లా ఆ శ్రమ కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళ తట్టుకోలేక రాజుగారి యొక్క పరీక్షను తట్టుకోలేక వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొరను విని మోషేతో మాట్లాడి, మోషే నువ్వు వెళ్ళి వాళ్ళని ఐగుప్తు నుంచి బయటకు తీసుకురావడానికి నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను. నిర్గమకాండంలో దేవుడు వారితో మోషేతో మాట్లాడినప్పుడు మోషే వెళ్ళడం జరిగింది. సో దేవుడు వారి మొరను ఆలకించి ఆ ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి మోషే నాయకత్వంలో దేవుడు వారిని బయటకు తీసుకురావడం జరిగింది. మనం చదువుతుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ మధ్య నేను క్వైట్ టైంలో ఉదయకాల ధ్యానంలో నిర్గమకాండం చదువుతున్నాం. చాలాసార్లు ఫరో రాజు దేవుడు మోషేతో చెప్తాడు నువ్వు వెళ్ళు వాళ్ళని పంపించమని అడుగుంటాడు. అడుగుతా ఓకే ఆయన అడుగుతాడు, ఫరో ఫస్ట్ ఓకే తీసుకెళ్ళి అంటాడు, మళ్ళీ స్టార్ట్ అవ్వని మళ్ళీ ఆపేస్తాడు. అట్లా చాలాసార్లు నియర్లీ 20 times అట్లనే ఆయన వ్యతిరేకిస్తూ ఉంటాడు. దేవుడు ధైర్యం ఇస్తాడు, మోషే పోతాడు, మళ్ళీ ఆయన ఆపేస్తాడు. కొన్నిసార్లు మనకే చదువుతూ ఉంటే ఇన్నిసార్లు ఎంత ఇబ్బంది పెట్టిండు రాజు అనిపిస్తుంది. సో అయినా కానీ మోషే చాలాసార్లు భయపడతాడు, చాలాసార్లు ధైర్యం కోల్పోతాడు. అయినా దేవుడు ఆయన్ని ధైర్యపరిచినప్పుడు మళ్ళా వెళ్ళి మోషే వాళ్ళ దగ్గర వారి పక్షంగా యుద్ధం చేసినప్పుడు దేవుడు వారికి తోడై ఉండి ఐగుప్తు యొక్క దాస్యత్వం నుంచి బయటకు తీసుకొస్తాడు. సో మనం కూడా మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటి నుంచి బయటకు తీసుకొస్తాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనకి ఏదైనా ప్రాబ్లము ఏదైనా అవసరం ఉన్నప్పుడు దీనికి ఎట్లా సొల్యూషన్ ఉంటుందో మనం ఆలోచిస్తాం. ఫస్ట్ ప్రార్థన చేయకుండా లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు సలహా తీసుకోవడానికో లేకపోతే ఎవరైనా అడగడానికో ప్రయత్నం చేస్తాం. అంటే అడగడం తప్పలేదు, కానీ ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు దానికి సొల్యూషన్ వస్తుంది. మనం ప్రార్థన చేయకుండా ఓకే మనకి అవసరం ఉంది కాబట్టి మనం పలానా పర్సన్ని మీట్ అయితే అవసరం తీరవచ్చు అని ఊహించుకుంటాం. మనం అలా ట్రై చేసినప్పుడు కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం మనం. ఓకే సో కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. సో మా వాడు జాషువా గత 5 years నుంచి వాడు రోజు ప్రార్థన చేస్తాడు. అయితే చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు నేను చెప్పిన వాడికి ఒక అవసరం ఉందంటే నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు సహాయం చేస్తాను చెప్తాను 3 years నుంచి. ఇప్పుడు వాడు 7 years. వాడు చాలాసార్లు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇంకెప్పుడు ఇస్తాడు డాడీ మనకి అంటాడు. అయినా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు, దేవుడు ఒకరోజు ఇస్తాడని చెప్తూ ఉంటావు. సో అంటే దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు సహాయం చేస్తాడని నమ్ముతూ ఉంటాడు. రీసెంట్గా మా కొలిక్తో ఉరికినే అట్లా మాట్లాడుకుంటా మా వాడు ఇదొక అవసరం కోసం చాలా రోజులు మేము ఆలోచిస్తున్నామంటే ఆయన ఏం చెప్పిండంటే
సార్ డబ్బులు నేను ఇస్తా, ఇప్పుడు నువ్వు కొనుక్కో, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాకు ఇచ్చేయి అని చెప్పిండు ఆయన. అంటే దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు అంతగా మనకి సహాయం చేసే వాడిగా ఉన్నాడు. సో దావీదు గారు కూడా ఆ యుద్ధంలో వాళ్ళ యొక్క శత్రువుల నుంచి విజయం రావడానికి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి వారిని బయటకు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. సో ఆ తర్వాత మనం అంటే మనకి ఇప్పుడు శత్రువులు అంటే లేరు, కానీ సో మన రక్షణ పొందిన తర్వాత సాతాను మళ్ళా మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో మనం దేవునిలోనికి రాకముందు సాతాను అధికారంలో లోకంలో పాపంలో మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాం, మనం అవిశ్వాసులుగా, దేవుని మీద నమ్మకం లేని వాళ్ళుగా, భక్తిహీనులుగా ఉన్నాం. అయితే దేవుడు తన వాక్యం ద్వారా మనం దర్శించినప్పుడు మనం దేవుని సత్యాన్ని అంగీకరించడం ద్వారా దేవుడు మనల్ని సాతాను యొక్క అధికారం నుంచి, ఆ యొక్క శత్రుత్వం నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చింది. సో దాన్ని బట్టి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. సో 14వ వచనంలో చూసినట్టయితే ఓకే, థ్యాంక్ యూ. సో దావీదు గారు ఆ యుద్ధంలో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చేస్తే ఏముందంటే, వాళ్ళు యుద్ధానికి పోయిన తర్వాత యుద్ధంలో శత్రువు చేతి దొరికింది అనుకోండి, ఇక చంపేట బయటకు వచ్చేది ఉండదు ఇక. సో కాబట్టి లో చాలాసార్లు యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో వాళ్ళ శత్రువుల చేతికి చిక్కిపోకుండా చనిపోకుండా దేవుడు ఆయన్ని బయటకు తీసుకొచ్చింది. కాబట్టి ఆయన ఏం చెప్తుందంటే, మరణ ద్వారం ప్రవేశించకుండా కాపాడువాడు ఆయనే. సో దేవుడే ఈ యొక్క శత్రువుల నుంచి యుద్ధంలో మమ్మల్ని కాపాడినని దావీదు గారు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా, ఆయన స్తుతిస్తున్నట్టుగా చూస్తాను. సో మన జీవితాలు కూడా దేవుడు ఇయర్ బై ఇయర్ మనకి ఆయుష్ని పొడిగిస్తూ దేవుడు మనకి ఆరోగ్యంగా ఆయుష్తో ఉంచిన విధానాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. సో మనం 2024 అయిపోగానే న్యూ ఇయర్లో ప్రభా 24 అంతా కాపాడినందుకే మనం దేవుణ్ణి స్తుతించినాం. అలాగే 25 కూడా ఆల్రెడీ 3 months, రేపైతే 3 months అయిపోద్ది. సో దేవుడు మనల్ని ఎన్నో ప్రమాదాల నుంచి, ఆపదల్లో నుంచి, కష్టాల్లో నుంచి దేవుడు మనల్ని నడిపిస్తూ వాటన్నిటిలో దేవుడు మనల్ని తోడుగా ఉండి ఆయన మనకి ఆయుష్ని ఇచ్చిన విధానం బట్టి మనం దేవుడిని వ్యక్తిగతంగా స్తుతించవలసిన వారిగా ఉన్నాం. సో నరుని ఆయువు యెహోవా వశం. దేవుని వాక్యం ఏముందంటే, నరుని ఆయువు యెహోవా వశం. సో దేవుడు మాత్రం ఒక మనిషికి ఆయుష్ ఇవ్వడం ద్వారా మాత్రమే ఆయన జీవించగలడు. మనం చాలాసార్లు అనుకోండి, ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనారోగ్యంతో మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏదైనా రోగం వచ్చి, మనం ఏమనుకుంటామంటే ఇలా మనం ముందుగానే దీన్ని ఐడెంటిఫై చేస్తుంటే బాగుండేది, లేకపోతే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తే బాగుండేది, పలానా డాక్టర్ని కన్సల్ట్ అయితే బాగుండేది అని చాలాసార్లు మనకి వస్తూ ఉంటాయి ఆలోచనలు. కానీ దేవుడి నిర్ణయం, దేవుడు ఆయన ప్రణాళిక లేకుండా ఒక మనిషి జీవించలేడు. సో నరుని ఆయువు యెహోవా వశం. ఆయన ఎంతకాలం జీవించాలని దేవుడు ఉద్దేశించిండో అంతకాలం మాత్రమే మనం జీవించగలుగుతాం. సో కాబట్టి దేవుడు మనల్ని ఆరోగ్యంగా ఆయుష్తో ఉంచిన దాన్ని బట్టి మనం ఈ ఉదయకాలం ప్రభుని స్తుతించడానికి ఇష్టపడదాం. తర్వాత 1-2 వచనాలు నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి లాస్ట్లో చెప్పడానికి ఇష్టపడుతున్నా. 1-2 వచనాలు చూసినట్టయితే, సో ఇప్పటిదాకా మనం చూసిన అన్ని వాక్యాల్లో ఫస్ట్ ఆయన దావీదు గారు దేవుని యొక్క గొప్ప లక్షణాలను బట్టి, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సింహాసన ఆసీనుడైన దేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడైన విధానం బట్టి ఆయన ఆరాధించడం చూసినాం. ఆ తర్వాత లాస్ట్లో మనకి ఆయన యొక్క గొప్ప లక్షణాలను బట్టి దేవుడు వాళ్ళకు తోడుగా ఉండి యుద్ధంలో విజయం ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయన యొక్క ఆశ్రయదుర్గమైన దేవుడని, వారికి ఆపదల్లో వారిని ఆదుకున్న దేవుడని, వారికి ఆయుష్ని కూడా దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి ఆయన దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే వీటన్నిటిని బట్టి దావీదు గారు ఎలా దేవుణ్ణి స్తుతిస్తుందంటే మనకి ఫస్ట్ 2 వచనాల్లో ఉంటుంది అది. ఓకే, థ్యాంక్ యూ అక్క. సో మనం ఇప్పుడు దాకా చూసిన అన్ని విషయాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని బట్టి దావీదు గారు ఫస్ట్ ఇలా చెప్పి దాని తర్వాత అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అంటే నేనేమనుకున్నా అంటే ఫస్ట్ వాటిని అర్థం చేసుకున్నాక దీంట్లోకి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో వీటన్నిటిని బట్టి దావీదు పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన చేసిన అద్భుత కార్యాలని వివరిస్తా అని చెప్తా ఉన్నాడు. సో దావీదు గారు దేవుని సన్నిధికి రావడానికి చాలా ఇష్టపడేవారు. వాక్యంలో మనకి జనులు దేవుని సన్నిధికి వెళ్ళమని అడిగినప్పుడు దావీదు గారు సంతోషించినట్టుగా ఉంటుంది. సో ఆయన దేవుని సన్నిధికి రావడానికి చాలా సంతోషించి ఇష్టపడేవాడు అన్నమాట. ఆయన పూర్ణ హృదయంతో దేవుని స్తుతించినట్లుగా మనకి రాయబడి ఉంటాయి. చాలాసార్లు మనం క్రైస్తవ జీవితంలో ఇయర్స్ గడిచే కొద్దీ మనకు కొంచెం క్యాజువాలిటీ వస్తుంది. కొన్నిసార్లు నామకార్థమైన స్థితిలోకి వస్తూ ఉంటాం, మనకు తెలియకుండా వస్తుంది.
బైబిల్ చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, చర్చికి వెళ్తూ ఉంటాం, అన్నీ జరిగినప్పుడు కూడా కొన్నిసార్లు ఆ డ్రైనెస్ అనేది మనలో కనిపిస్తూ ఉంటుంది. సో దావీదు గారు మాత్రం దేవుని సన్నిధికి పోవాలంటే ఆయన సంతోషించేవాడు అంట, ఆనందించేవాడు. సో ఆయన పాటలు పాడుతూ, ఆయన మంచి మ్యూజిషియన్ కాబట్టి దాన్ని ప్లే చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో మన జీవితాల్లో కూడా దేవుడు ఆయన యొక్క గొప్ప లక్షణాలను బట్టి, ఆయన మనకి వ్యక్తిగతంగా చేసిన వాటిని బట్టి మనం కూడా సంతోషంగా దేవుణ్ణి ఆరాధించవలసిన వారిగా ఉన్న పూర్ణ హృదయంతో. అంటే ఇక్కడ యథార్థత అన్నది మన మీనింగ్ చూసినప్పుడు డిక్షనరీలో యథార్థంగా దేవుణ్ణి ఆయన యథార్థంగా ఆరాధించినట్లుగా మనం చూస్తాను. చాలాసార్లు మనం ఆరాధించకపోతే పాస్టర్ గారు అడుగుతారో లేకపోతే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటాం. అలా కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు, దేవునితో మనకు ఆ సంబంధం ఉన్నప్పుడు, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఆరాధించుకుని ఉండలేం. సో అలా ఆరాధించినప్పుడు మనం కూడా హృదయపూర్వకంగా, యథార్థంగా, ఆసక్తితో, ఇష్టంతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆ తర్వాత అద్భుత కార్యాలు, దేవుడు చేసిన ఎన్నో మేలుని బట్టి ఆయన్ని ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఇక్కడ దావీదు గారు చెప్తున్నాడు, నేను హర్షిస్తున్నానని చెప్తాడు. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించున్నాను. సో దావీదు గారు దేవునిలో హర్షించడం అంటే ఆనందించడం, సంతోషించడం. ఇంగ్లీష్లో గ్లాడ్ అని ఉంది, రీజాయిస్ గ్లాడ్ ఇన్ ద లార్డ్ అని ఉంది, రీజాయిస్ ఇన్ ద లార్డ్ అని ఉంది. మనకు ఇంగ్లీష్ సాంగ్ తెలుసు కదా, రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ ఇనే ఉంటారు. ఓకే, సో దావీదు గారు దేవుని సన్నిధిలో ఉండడానికి ఆయన ఆనందించేవాడు, ఆయన ఇష్టపడేవాడు, ఆయన ఆసక్తితో, ప్రేమతో, సంతోషంతో దేవుని సన్నిధికి వచ్చేవాడు. కోవిడ్ తర్వాత మనకి ఒకటి అలవాటైంది చాలామందికి. కోవిడ్కి ముందు మనం కంప్లీట్గా దేవుని సన్నిధికి సండే చర్చ్కి వచ్చేవాళ్ళం. కోవిడ్ తర్వాత మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అలవాటైపోయింది, జూము లేకపోతే గూగుల్ మీట్, ఇంకా చాలా అలవాటైనాయి. ఆ తర్వాత కోవిడ్ తర్వాత కొంతమంది దాదాపు 1 year దాకా చాలామంది రాలే. కోవిడ్ తగ్గిన తర్వాత కూడా చాలామంది ఇంట్లో ఉండి ఆన్లైన్లో జూమ్ మీటింగ్లోనో లేకపోతే గూగుల్ మీట్లోనో దేవుని వాక్యం వినడానికి చాలామంది అట్లా అలవాటైపోయారు. సో అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు మనం చర్చ్కి వెళ్ళాలంటే దానికి ముందు ఒక 1 hour మనం ప్రిపేర్ అవ్వాలి, రెడీ కావాలి, జర్నీ చేయాలి, దానికి కొంత అమౌంట్ స్పెండ్ చేయాలి, కొంత టైం స్పెండ్ చేయాలి, మన టాలెంట్, మన ఎనర్జీ అన్నీ స్పెండ్ చేయాలి కదా. అదే కాముగా ఇంట్లో కూర్చుంటే టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతాయి, ఎనర్జీ సేవ్ అవుతుంది అని ఆలోచిస్తారు కదా. సో మేము కూడా ఖమ్మం వచ్చిన కొత్తలో కొంతమంది ఒక ఫెలోషిప్లో ఆన్లైన్ మీటింగ్లోనే, వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్ మీటింగ్లోనే బైబిల్ స్టడీ చేస్తారు. అప్పటికి కోవిడ్ అయిపోయి 1 year అయిపోయింది. 2021లో కోవిడ్ అయిపోయింది. 2022 సగం వచ్చినా వాళ్ళు ఇంకా ఆన్లైన్లో బైబిల్ స్టడీ చేస్తారు. ఏమైంది బాబు ఆన్లైన్లో ఎంతకాలం అంటే, తమ్ముడు బాగలే కదా, కోవిడ్ ఉంది కదా అని అంటారు అన్నమాట. ఇంకేడ కోవిడ్ అన్న, ఉద్యోగానికి పోతున్నావు కదా, ఇంట్లో పని చేసుకుంటున్నావు కదా, పిల్లలు స్కూల్కి పోతారు, ఇంకా ఆన్లైన్ ఎందుకు బాబు అంటే, అప్పుడు దాన్ని బంద్ చేసి ఆఫ్లైన్లో బైబిల్ స్టడీ గ్యాదర్ అయ్యారు వాళ్ళు. సో అంటే మనం దేవుని సన్నిధి రావడానికి ఆ ఆసక్తి అనేది కొంత తగ్గిపోయింది. కాబట్టి దావీదు గారి ద్వారా మనం నేర్చుకుంటూ ఆయన్ని ఆరాధించడానికి ఇష్టపడడం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. సో విన్న విషయాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుని యొక్క గొప్ప లక్షణాలను బట్టి, ఆయన మన జీవితాల్లో చేసిన మేలుని బట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం.